నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ వంటవాళ్ళు. పెద్దాపురం సంతలో భీమయ్య, రాఘవయ్య అనే ఇద్దరు బాల్యమిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. పెళ్లిళ్ళు అయి సంసారాలు ప్రారంభించాక ఇద్దరు చెరొక ఊళ్ళో స్థిరపడిపోయారు. అనేక సంవత్సరాల అనంతరం కలుసుకున్న ఆ బాల్యమిత్రులు చాలాసేపు ఒకరి సంగతులు ఒకరికి చెప్పుకున్నారు. భీమయ్య చిన్న ఎత్తు వర్తకం చేస్తున్నాడు. అతని భార్య పేరు శాంతమ్మ. వారికి పెళ్ళిటికి వచ్చిన ఒక కొడుకున్నాడు. రాఘవయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. అతని భార్య పేరు కాంతమ్మ. వారికి కూడా పెళ్ళిటికి వచ్చిన ఆడపిల్ల ఉన్నది. ఈ విధంగా స్నేహితులిద్దరూ వేరువేరు జీవితాలు జీవిస్తున్న ఇద్దరికి ఒక విషయంలో మంచి పోలిక ఉంది. అదేంటంటే ఇద్దరి భార్యలు బద్ధకస్తురాళ్ళు. తమ భర్తలకు పిల్లలకు వండి పెట్టలేరు. వాళ్లకు వంట రాదని కాదు, వంట మీద శ్రద్ధ లేదు అంతే. బలవంతాన వంట చేయిస్తే అది తినటానికి ఉండదు. ఇంట్లో వాళ్ళు పస్తులు ఉండవలసిందే. అందుచేత స్నేహితులు ఇద్దరు తమ ఇళ్లలో తామే వంట చేస్తూ ఉంటారు. ఇద్దరి తలలు ఏకం చేసినాక వాళ్లకు తమ భార్యల బద్ధకం వదలగొట్టి వాళ్ళ చేత వంట చేయించడానికి ఒక మార్గం తట్టింది. ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం రాఘవయ్య ఏంటి భీమయ్య, భీమయ్య ఏంటి రాఘవయ్య వెళ్ళి తమ తమ మిత్రుల భార్యలకు పరిచయం చేసుకున్నారు. రాఘవయ్య శాంతమ్మతో, అయితే చెల్లెమ్మ, మా బావ భీమయ్య ఇంట్లో లేడా? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చానే అన్నాడు. శాంతమ్మ చాలా సంతోషించింది. సంత నుంచి వచ్చిన రాఘవయ్య బస్తీకి తగిన బట్టలు వేసుకుని బాగా కలిగిన వాడిలాగా కనిపించాడు. మంచి కట్టంతో తన కొడుకు పెళ్లి అవుతుందని ఆశపడి శాంతమ్మ రాఘవయ్యతో తన భర్త సంతకి వెళ్ళాడని, ఈ పాటికి వస్తూ ఉండాలని చెప్పి ఆ పూట అతనికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసింది. ఆ రోజు భీమయ్య రాలేదు. అయినా శాంతమ్మ రేపు తప్పకుండా వచ్చేస్తారు అని రాఘవయ్యను ఉంచేసింది. 4 రోజులు గడిచిన భీమయ్య రాకపోయేసరికి 4 రోజులు దివ్యంగా భోజనం చేసిన రాఘవయ్య తనకు అవతల పనులు పాడవుతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మర్నాడు భీమయ్య ఇంటికి చేరాడు. అవతల రాఘవయ్య భార్య కూడా తన బద్ధకం అవతల పెట్టి భీమయ్యకు 4 రోజుల పాటు దివ్యంగా వంట చేసి పెట్టింది. అతను కూడా రాఘవయ్య కోసం ఆత్రంగా ఎదురు చూసినట్టు నటించి ఇంటి దగ్గర తొందర పనులున్నాయని చెప్పి బయలుదేరి వచ్చేశాడు. మిత్రులు ఇద్దరు వారి వారి ఇళ్లకు చేరగానే మిత్రులు పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చి 4 రోజులు ఉండి నిరాశగా వెళ్ళినట్టు తమ భార్యల నుంచి విన్నారు. ఇద్దరిని వారి భార్యలు తొందరపెట్టి పెళ్లి విషయం తెలుసుకురమ్మన్నారు. వాళ్ళు మళ్ళీ సంత రోజున కలుసుకుని తమ పథకం ఎంత బాగా పారినది, తమ భార్య ఎంత ఉత్సాహంగా 4 రోజులు పిండి వంటలతో సహా వంట చేసింది తెలుసుకుని సంతోషించి చేయవలసిన పనిని గురించి చర్చించుకుని తమ ఇళ్లకు వచ్చేశారు. తన భర్త ఇంటికి రాగానే శాంతమ్మ, ఏమండి పెళ్లి విషయం ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది. భీమయ్య కోపం నటిస్తూ, వాళ్ళు ఎంత కలిగిన వాళ్ళైనా అంత పొగరు కూడదు, ఈ సంబంధం కుదరదు అన్నాడు. ఏమైంది అన్నది శాంతమ్మ ఆత్రంగా. ఏం కావాలి? వాళ్ళ పిల్ల వంట చెయ్యదుట, పెళ్ళి అయ్యాక మనవాడు ఆవిడ వండి వచ్చాలిట అన్నాడు భీమయ్య. మన అబ్బాయి వంట చేయటం ఏమిటి అన్నది ఆమె. మన కొంపలో నేనే వంట చేస్తానని ఆ రాఘవయ్యకు తెలిసిపోయినట్టుంది, వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు వంట చేయరుట అన్నాడు భీమయ్య. తన మూలంగా తన కొడుకు మంచి సంబంధం తప్పిపోతున్నందుకు శాంతమ్మ ఎంతో వేదనపడి, ఎప్పుడో నాకు ఒంట్లో బాగుండనప్పుడు తప్ప ఎప్పుడూ నేనే వంట చేస్తున్నానని చెప్పి వాళ్ళని ఒప్పింతురు అన్నది ప్రాధేయపడుతూ. ఏమిటా పిచ్చి మాట, నేనే వంట చేస్తున్నానని వాళ్ళు నాతో అన్నారా ఏమిటి? నన్ను పోయి దొంగ అనిపించుకోకుండానే భుజాలు తడుముకోమంటావా ఏమిటి? మంచి సంబంధం పోయింది, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అని భీమయ్య తన భార్య పశ్చాత్తాపాన్ని మరింత పెంచాడు. ఈ లోపల రాఘవయ్య కూడా బిక్కమొహం వేసుకుని ఇంటికి పోయి, లాభం లేదు, ఈ సంబంధం మనకు ప్రాప్తం లేదు అన్నాడు. ఏం అంది కాంతమ్మ. పెళ్లి కాగానే వాళ్ళు వంట వాళ్ళందరినీ మాన్పించి మన అమ్మాయి చేతనే ఇంటిళ్ళ పాదికి వంట చేయిస్తారుట, మన ఇంట్లో మగవాళ్లే చేతులు కాల్చుకుంటారని వాళ్ళకి తెలిసిందిలాగా ఉంది అన్నాడు రాఘవయ్య. అదేం మాట అండి, మీరు ఇష్టపడి వంట చేస్తున్నారు కానీ నేను వంట చేయనని, మీరే వంట చేయాలని వ్రతం పట్టానా ఏమిటి? మీరు ఇంట లేనప్పుడు నేను పిండి వంటలతో సహా చేయలా? మీ స్నేహితుడు నా చేతి వంట 4 రోజుల పాటు తిన్నాడే అన్నది కాంతమ్మ. అయితే ఇప్పుడు ఏమంటావు అని రాఘవయ్య అడిగాడు. పిల్ల వంట చేస్తుంది, అది వంట చేయకుండా ఉండడం కోసం మంచి సంబంధం వదులుకుంటామా? వెళ్ళండి, వెళ్ళి ముహూర్తం పెట్టుకురండి అన్నది కాంతమ్మ రాఘవయ్యతో. రాఘవయ్య భీమయ్య ఇంటికి వచ్చి, బావా చెల్లెమ్మ,
మా పిల్ల వంట చేస్తుందట, ముహూర్తం పెట్టుకుందామా అనేసరికి శాంతమ్మకి ప్రాణాలు లేచొచ్చినట్టు అయింది. రాఘవయ్య నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని ముహూర్తం పెట్టుకుని మరీ వచ్చాడు అని తెలియగానే కాంతమ్మ బతుకు జీవుడా, ఇక ఎన్నడూ మగవాళ్ల చేత వంట చేయించను అని ఒట్టు పెట్టుకున్నది. తీరా పెళ్లి అయ్యాక తెలిసింది రెండు కుటుంబాలు ఏమంత కలిగిన కుటుంబాలు కావని. ఏమైతేనేం భీమయ్య రాఘవయ్యలు మళ్లీ గరిట పట్టలేదు. కథ సమాప్తం. రెండవ కథ అచ్చిరాని వర్తకం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరికి కొన్ని పనులు అచ్చిరావు. నువ్వు చేసే పని నీకు అచ్చిరావట్లేదు నాకు అనుమానం. ఒక పని తనకు అచ్చిరాదని తెలుసుకున్న తర్వాత రంగయ్య శ్రేష్ఠిలాగా ఆ పనిని వదిలిపెట్టాలి. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం రత్నగిరి అనే పట్టణంలో రంగయ్య శ్రేష్ఠి, గోవిందయ్య శ్రేష్ఠి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రంగయ్య వైశ్యుడే అయినప్పటికీ వర్తకం చేయక వ్యవసాయం చేపట్టి సుఖంగా జీవిస్తున్నాడు. గోవిందయ్య మాత్రం వర్తకంలో మంచి నేర్పు కలిగి బాగా డబ్బు సంపాదించాడు. ఒకసారి గోవిందయ్య రంగయ్యతో, రంగయ్య, వైశ్యవృత్తి అయిన వర్తకం చేయక వ్యవసాయం చేసుకుంటున్నావేమిటి అని అడిగాడు. వర్తకం మా వంశానికి అచ్చిరాదులే అన్నాడు రంగయ్య. అతని తాత ముత్తాతల కాలంలో రంగయ్య పూర్వీకులు సముద్ర వర్తకం చేశారు. కానీ రంగయ్య తాత తన ఓడతో సహా తాను కూడా సముద్రం పాలయ్యాడు. సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత రంగయ్య తండ్రి భూదేవిని నమ్ముకుని వ్యవసాయం ప్రారంభించి బాగుపడ్డాడు. రంగయ్య హయాంలో వ్యవసాయం మరింత ఉచ్చ దశకు వచ్చింది. రంగయ్య ఏ లోటు లేకుండా బతుకుతున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు గోవిందయ్య రంగయ్యతో తాను సముద్ర వర్తకంలో దిగి సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో అంతులేని లాభాలు సంపాదించబోతున్నానని, రంగయ్య కూడా సగం వాటా ఇస్తే ఇద్దరం లాభం పొందవచ్చునని, ఖర్చులు కూడా కలిసి వస్తాయని అన్నాడు. మామూలు వర్తకమే అచ్చిరాదనుకున్న రంగయ్య ఏ కళను ఉన్నాడో కానీ గోవిందయ్య చేసిన పెట్టుబడి తాను కూడా చేసి సముద్ర వర్తకంలో వాటా తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. భార్య వద్దంటున్న వెనక రంగయ్య తన భూములలో సగం అమ్మేసి ఆ డబ్బుతో సుగంధ ద్రవ్యాలు కొని తన నలుగురు కొడుకులను వెంటబెట్టుకుని గోవిందయ్యతో పాటు ఓడలో బయలుదేరాడు. దారిలో ఓడ తుఫానులో చిక్కుకున్నది. వర్తకపు సరుకుంతా తడిసి చెడిపోయింది. ఓడ రేవుకాని రేవు చేరింది. తడిసిపోయిన ఆ సరుకును కారు చౌకగా నష్టానికి అమ్మేసి మిత్రులిద్దరూ చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అయి ఇళ్లకు చేరుకున్నారు. పాపిష్ట డబ్బు పోతే పోయింది, తన భర్త కొడుకులు ప్రాణాలతో తిరిగి వచ్చారు, అంతే చాలును అనుకుని రంగయ్య భార్య తాను దేవుళ్లకు మొక్కుకున్న మొక్కులన్నీ తిరిగి చెల్లించింది. అయితే ఆమె ప్రాణం కుదుట పడలేదు. రంగయ్య తన మిగిలిన పొలమంతా కూడా అమ్మేసి మళ్ళీ సుగంధ ద్రవ్యాలు కొని సముద్ర వర్తకం మీద బయలుదేరబోతూ, నువ్వు కూడా వస్తున్నావా గోవిందయ్య అని అడిగాడు. మళ్ళీనా అన్నాడు గోవిందయ్య రంగయ్య తెగొక నిర్ఘాంతపోతూ. రంగయ్య తన కొడుకులను కూడా తన వెంట రమ్మన్నాడు. బతికుంటే బలుసాకు తినవచ్చు, పొలమంతా అమ్మేశావు కదా, ప్రాణాలుంటే వ్యవసాయ కూలీలుగానైనా బతుకుతాం గాని సముద్రం వాత పడం అన్నారు రంగయ్య కొడుకులు. ఈసారి వర్తకం చాలా విజయవంతంగా సాగింది. పెట్టుబడికి 4 లాభం వస్తే సముద్ర వర్తకం గిట్టుబాటు అయినట్టే అంటారు. రంగయ్య పెట్టుబడికి 10 లాభంతో తిరిగి వచ్చి తాను అమ్మిన పొలానికి రెట్టింపుకొని ఇతర ఆస్తులు కూడా సంపాదించాడు. గోవిందయ్య తాను కూడా ఈసారి రంగయ్య వెంట సముద్ర వర్తకం చేయటానికి రానందుకు పశ్చాత్తాపడ్డాడో ఏమో. నువ్వు ఈ ఏడాది మళ్ళీ సముద్రం వర్తకం మీదకి పోతున్నావా రంగయ్య అని అడిగాడు. ఎందుకు వచ్చింది గోవిందయ్య, నాకు వర్తకం అచ్చిరాదులే, చేతనైన పని వ్యవసాయం, అదే చేసుకుంటాను అన్నాడు రంగయ్య. బేతాళుడి కథ చెప్పి, రాజా, రంగయ్య మనస్తత్వం ఎలాంటిది? అతను నిజంగానే వర్తకం తనకు అచ్చిరాదని అనుకున్నవాడైతే గోవిందయ్య వెంట సముద్ర వర్తకానికి ఎందుకు బయలుదేరాడు? బయలుదేరిన వాడు నష్టపోయి తనకు వర్తకం అచ్చిరాదని రుజువు అయినాక మరొకసారి ఎందుకు వర్తకానికి పూనుకుని తనకున్న సమస్తము దానికోసం వినియోగించాడు? అందులో అపారంగా లాభాలు సంపాదించిన మనిషి ఆ వర్తకం మానేసి అది తనకు అచ్చిరాదని ఎందుకన్నాడు? రంగయ్య వింత ప్రవర్తనకు ఏమిటో అర్థం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వ్యవసాయము వర్తకము అనేవి వేర్వేరు మనస్తత్వాలకు అనుకూలించేవి. ఆ సంగతి రంగయ్యకు బాగా తెలుసు. వర్తకం చేసేవాడికి జూదగాడికి ఉండే తెగింపు, సాహసము ఉండాలి. వ్యవసాయానికి ఓర్పు, శ్రమశక్తి కావాలి.
తనకు వర్తకం అచ్చిరాదు అనటంలో రంగయ్య ఉద్దేశం తనలో జూదగాడి మనస్తత్వం లేదు అని, అంతేగాని వర్తకం చేస్తే తనకు విధిగా నష్టం వస్తుందని అతని ఉద్దేశం కాదు. గోవిందయ్య సముద్ర వర్తకానికి పిలవగానే అతనిలో గుప్తంగా ఉండిన తాత ముత్తాతల జూదరి మనస్తత్వం పైకి తన్నింది. సముద్ర వర్తకం చేసి దెబ్బతినడంతో జూదరి మనస్తత్వం అతనిలో మరింత ప్రకోపించింది. ఎంత అదృష్టహీనుడైనా వరుసగా 2 సార్లు దెబ్బతినడు. అందుచేత రంగయ్య తనకున్నదంతా పణంగా పెట్టి సముద్ర వ్యాపారంలో జూదం ఆడాడు. లాభం వచ్చింది. అంతటితో రంగయ్య మామూలు మనిషి అయిపోయాడు. అతని మనస్తత్వానికి జూదం గిట్టదు. అందుచేత తిరిగి వ్యవసాయంలో స్థిరపడ్డాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ స్నేహం విలువ. మగధ సింహాసనాన్ని చంద్రసేనుడు ఎక్కగానే గురుకులంలో అతని సహాధ్యాయులుగా ఉండిన 4 మిత్రులు అతన్ని చూడవచ్చి అతని సహాయం కోరారు. వారు 4 పేదవారి. చంద్రసేనుడు వారిని మీకు ఉద్యోగాలు కావాలా లేక ధన సహాయం కావాలా అని అడిగాడు. నాకు ధనం ఇస్తే నాతో పాటు మరి 4 ఉపాధి కల్పించగలను అన్నాడు వాళ్లల్లో ఒకడు. చంద్రసేనుడు అతనికి కోరినంత ధనం ఇచ్చి పంపేశాడు. రెండోవాడు డబ్బుతో జీవనోపాధి కలిగించుకునే ప్రజ్ఞ నాకు లేదు, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే చాలు అన్నాడు. చంద్రసేనుడు అతనికి ఒక ఉద్యోగం ఇప్పించాడు. నాకు చేతనైన వ్యవసాయం, నేను డబ్బు కానీ ఉద్యోగం కానీ కోరను, ఇంత భూమి ఇప్పిస్తే సుఖంగా వ్యవసాయం చేసుకుని బతుకుతాను అన్నాడు మూడోవాడు. చంద్రసేనుడు అతనికి భూమి ఇప్పించాడు. 4వవాడు నాకు మీ స్నేహం తప్ప ఇంకేమీ అవసరం లేదు, అదే నాకు అష్టైశ్వర్యాలును, అదీ కాక రాజుకు మంచి స్నేహితుల వల్ల లాభం ఉండవచ్చు అన్నాడు. అతని పేరు వీరదాసు. తన స్నేహం అతనికి ఎలా ఐశ్వర్యం తెచ్చేది చూడాలనిపించి చంద్రసేనుడు అతని కోరిక సమ్మతించాడు. చంద్రసేనుడు రోజు సాయంకాలం రాజవీధి వెంట ఉద్యానవనానికి వెళ్ళేటప్పుడు వీరదాసును తన రథంలో తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడు. వీరదాసు రాజుకు సన్నిహితుడు అన్న సంగతి పుర ప్రముఖులకు వర్తకులకు తెలిసిపోయింది. 1 రోజులు గడిచాయి. ఒకనాడు రాజు వెంట వెళ్తున్న వీరదాసు వర్తకుల కూడలిలో రథం ఆపించి తనకు అక్కడ పని ఉన్నదని దిగిపోయాడు. వెంటనే గొప్ప వర్తకులు అందరూ వీరదాసు చుట్టూ మోగి అమితంగా మర్యాదలు చేసి దివాణం వ్యవహారాలు మాట్లాడారు. వీరదాసు సూచనప్రాయంగా రాజుగారు మరింత హెచ్చు రాబడి గురించి ఆలోచిస్తున్నాడని, బహుశా వ్యాపారస్తుల మీద పన్నులు పెరగవచ్చునని అన్నాడు. అంతే. వెంటనే వర్తకులు తమ తమ తాహతును బట్టి వీరదాసుకు కానుకలు ఇచ్చుకుంటామని, తమ మీద పన్నుల భారం హెచ్చకుండా చూడమని ప్రాధేయపడ్డారు. వీరదాసు అభ్యంతరం చెప్పలేదు. వారానికి ఒకసారి వ్యాపారంలో తమకు వస్తున్న లాభాలలో కొంత భాగం అతనికి చెల్లిస్తూ వచ్చారు. త్వరలోని వీరదాసు అపార ధనవంతుడై కూర్చున్నాడు. అయితే ఇది పరమ రహస్యంగా జరిగిన ఏర్పాటు కాదు. వర్తకుల లెక్కలు తనిఖీ చేసే అధికారి, న్యాయాధికారి ఈ గుడుపుటాండిలో చేరిన వాళ్లే. వాళ్ళు వీరదాసు వద్ద ఎప్పటికప్పుడు తమ వాటా తీసుకుంటూ వచ్చారు. కొంతకాలానికి వీరదాసు రాజధానిలోనే అద్భుతమైన భవనాన్ని నిర్మించి గృహప్రవేశానికి రాజును, మంత్రిని, రాజ్యోద్యోగులను, వర్తక ప్రముఖులను ఆహ్వానించాడు. రాజు వీరదాసుతో ఇంత కొద్ది కాలంలో ఇంత సంపన్నుడు ఎలా కాగలిగావు అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మహారాజా, మీ స్నేహంతో రాజ్యాలే సంపాదించగలను అన్నాడు వీరదాసు. ఎలా సంపాదించావో తెలుసుకోవాలని ఉన్నది అన్నాడు చంద్రసేనుడు. రేపు రాత్రికి నా గదిలో రహస్యంగా దాగి ఉండి జరిగేదంతా చూడండి. మన స్నేహం వల్ల నేను పొందిన లాభం చూశారు, మీరు పొందగల లాభం కూడా చూపిస్తాను అన్నాడు వీరదాసు. మర్నాడు అతను తనిఖీదారుకు, న్యాయాధికారికి ఒక గాలికాపురు అందేలాగా ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి రాజు వీరదాసు ఇంటికి వచ్చి అతని కచేరీ సావిటి సరసన ఉన్న చిన్న గదిలో కూర్చున్నాడు. కొంతసేపటికి తనిఖీదారు వచ్చి, ఈసారికి నా వాటా మీరే ఉంచేసుకుని నాకు ఒక సహాయం చేయాలి అని వీరదాసును వేడుకున్నాడు. ఏమిటా సహాయం అని వీరదాసు తనిఖీదారుని అడిగాడు. నేను శ్రద్ధగా పనిచేయటం లేదని రాజుగారు నన్ను ఉద్యోగం నుంచి తొలగించి మరొకరిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. నిక్షేపాలను రాబడి తగ్గిపోతుంది. నేను నా పనిని సమర్థతతో చేస్తున్నట్టు రాజుగారికి చెప్పి నా ఉద్యోగం నిలబెట్టాలి అన్నాడు తనిఖీదారు. అలాగే చూస్తాను అన్నాడు వీరదాసు. మరి కాసేపటికి న్యాయాధికారి వచ్చి, ఈసారి నా వాటా మీరే ఉంచేసుకుని నన్ను రాజుగారు బదిలీ చేయకుండా చూడాలి. వర్తకులు లేని చోట కర్షకుల మధ్య నేను ఏం సంపాదించుకోగలను అన్నాడు. అలాగే చూస్తాను అని వీరదాసు న్యాయాధికారిని పంపేసి రాజు వద్దకు వెళ్ళి, చూసారా మహారాజా, మీ స్నేహం మూలంగా నేను లంచగొండులను అందరినీ అయస్కాంతంలాగా ఎలా ఆకర్షించానో,
మీ పరిపాలనలో లంచగొండులకు స్థానం లేకుండా చేయటానికి నా స్నేహం ఉపయోగపడింది కదా అన్నాడు. ఇంద్రసేన మహారాజు ఏదో వంకపెట్టి తనిఖీదారును, న్యాయాధికారిని పదవుల్లోంచి తొలగించాడు. కథ సమాప్తం. 4వ కథ తల్లి మనసు. కాంతాన్ని, ఆమె భర్తని సంక్రాంతికి రమ్మని ఆమె తండ్రి కబురు చేశాడు. కాంతం భర్తకు ఉద్యోగంలో తీరిక లేక వెళ్ళలేకపోయాడు. కాంతం ఒక్కతే పెళ్లి అయిన 4 ఏళ్లకు పుట్టింటికి బయలుదేరింది. కాంతం భర్త సుందరయ్య పేదవాడు. కాంతం అక్కలందరూ ధనికులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక మొదటిసారిగా పుట్టింటికి పోతున్నది గనక కాంతం తన తండ్రికి ఒక పంచే, తల్లికి ఒక రవికెల గుడ్డ కొన్నది. ఆమె పుట్టింటికి రాగానే తల్లి ఎదురుగా వచ్చి కౌగలించుకోలేదు. ముక్తసరిగా రా, ఇదేనా రావడం అని తన పని తాను చూసుకోసాగింది. ఆమె అక్కలు తల్లి చుట్టూ చేరి తమ పట్టణాల విశేషాలు చెబుతున్నారు. వాళ్ళు కాంతాన్ని చూసి, ఏమే కాంతం, మీ ఆయన సంపాదన ఏమన్నా పెరిగిందా, లేకపోతే నేను పస్తులు పడుకోబెడుతున్నాడా అని నవ్వారు. కాంతం మనసు చివుక్కుమన్నది. కానీ చిరునవ్వు తెచ్చిపెట్టుకుని వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పి కాళ్ళు కడుక్కుని కూర్చున్నది. ఇది తన పుట్టిల్లు, ఇక్కడ తాను అభిమానం తెచ్చుకోవడంలో అర్థం లేదని కాంతం అనుకున్నది. భోజనాల దగ్గర కాంతం అక్కలు స్వతంత్రంగా లడ్డూ లాంటి పిండి వంటలు అడిగి అదనంగా వేయించుకుని తిన్నారు. కానీ కాంతం అంత స్వతంత్రంగా అడగలేకపోయింది. అలా అడగకపోవటమే మేలైంది. ఎందుకంటే ఆమె తల్లి తన పెద్ద కూతుళ్లకు లడ్డూలు మారు వడ్డించేటప్పుడు నీకు కూడా వడ్డించినా అని కాంతాన్ని మాట వరుసకైనా అడగలేదు. ఆ రాత్రి కాంతం అక్కలందరికీ పడుకునే ముందు మంచాలు ఎవరాయి. కానీ కాంతం కొంగుపరుచుకుని నేల మీదనే నిద్రపోయింది. భోగినాడు అందరూ తలంటు పోసుకోవడం అయిపోయాక కాంతం ఆ నరువు అయిపోయిన కుంకుడు పులుసుతోనే తాను కూడా తలంటు పోసుకున్నాను అనిపించుకున్నది. ఆ తర్వాత ఆమె తన తండ్రి కోసం తెచ్చిన పంచెను సంచిలోంచి పైకి తీసి ఇతరులకు కనబడకుండా తండ్రికి ఇచ్చి, నాన్న నీకోసం తెచ్చాను అని ఇచ్చింది. కాంతం తండ్రి మాటా పలుకు లేకుండా దాన్ని తీసుకుని దండం మీద విసురుగా వేసి, నువ్వు ఇంకా భోజనం చేయలేదా, అందరూ భోజనాలు కూర్చున్నట్టున్నారు, నువ్వు కూడా వెళ్ళి భోజనం చెయ్యి అని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. కాంతం నిరాశగా దండంకే చూస్తూ నిలబడి ఉండగా ఆమె తల్లి అటుగా వచ్చింది. ఆమె కోసం తాను తెచ్చిన రవికను ఆమెకి ఇద్దామనుకుంటూ ఉండగా కాంతానికి తల్లి చేతిలో పట్టుచీర కనబడింది. కాంతం తల్లి తన పెట్టె తెరిచి ఆ పట్టుచీరను భద్రంగా అందులో దాచుకున్నది. అమ్మ, నీ కోసం తెచ్చాను అంటూ కాంతం ఆమె చేతిలో రవికలు కూడా పెట్టింది. తల్లి దాన్ని అందుకుని దానికేసి అయినా చూడకుండా దండం మీద పడేట్లు విసిరింది. తర్వాత తన తల్లి తాను తెచ్చిన రవికల గుడ్డను చాకల మనిషికి ఇయ్యడము, తండ్రి కోసం తెచ్చిన పంచను ఇంకెవరికో ఇయ్యడము కూడా కాంతం గమనించింది. ఆ ఇంట్లో తాను పూర్తిగా పరాయిదాన్ని అయిపోయాను అన్న భావం కాంతానికి బలంగా కలిగింది. ఆమె అక్కడ నిలబడలేక పండగైన మర్నాడే తల్లిదండ్రుల దగ్గర, అక్కల దగ్గర సెలవు తీసుకుని తన ఊరికి బయలుదేరింది. తన భర్తను చూడగానే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకున్నది. ఆమె ఏడుస్తూనే తన భర్తతో తనకు పుట్టింట జరిగిన అవమానం గురించి వివరంగా చెప్పింది. సుందరయ్య మాట మార్చి కాంతాన్ని ఓదార్చుతూ ఆమె తెచ్చిన మూట విప్పాడు. అందులో కాంతం బట్టల అడుగున ఒక పట్టుచీర, డబ్బాలో లడ్డూలు, ఒక చీటీ ఉన్నాయి. ఆ చీటీలో ఇలా ఉన్నది: కాంతం, నన్ను క్షమించు తల్లి. 4 ఏళ్లుగా మాకు పట్టల మీద ఆదాయం లేదు. నీ అక్కలు తమ భర్తలకు తెలియకుండా మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిన్ను నీ అక్కలతో సమంగా ఆదరిస్తే మాకు ఉన్న ఆధారం కాస్త పోవచ్చును అని భయపడ్డాం. నువ్వు ఏమీ లేని స్థితిలో ఉండి కూడా నాకు, మీ నాన్నకు బట్టలు తెచ్చావంటే అది నీ మంచితనం. కానీ మీ అక్కల సంతృప్తి కోసం వాటిని ఎవరికో ఇచ్చినట్టు నటించాం. నీ అక్కలు వెళ్ళిపోగానే వాళ్ళు వాటిని మాకు తిరిగి ఇస్తారు. ఎక్కడ ఉన్నా మీరిద్దరూ క్షేమంగా ఉండటమే మేము కోరేది. మీ అమ్మ. 5వ కథ స్నేహంలో మోసం. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చి లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సభ్యులకి కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చెప్పబోయే కథ స్నేహంలో మోసం. రామయ్య, భీమయ్య స్నేహితులు. ఇద్దరి సంపాదన సమానమే అయినా భీమయ్యకు ఉన్న తృప్తి రామయ్యకు ఉండేది కాదు. ఒకసారి భీమయ్య రామయ్యకు 10 రూపాయలు ఇచ్చి దాచమన్నాడు. 1 ఏడాది గడిచినాక డబ్బు అవసరమై భీమయ్య రామయ్యను తన డబ్బు తనకు ఇయ్యమన్నాడు. భీమయ్య తనకు డబ్బు ఇచ్చినట్టు ఎవరూ సాక్ష్యం లేరు కదా అని రామయ్య, నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్టు జ్ఞాపకం లేదు, ఎవరైనా సాక్షులుండే పిలువు అన్నాడు. రామయ్య దుర్బుద్ధి గ్రహించి భీమయ్య గ్రామ మునసబ్బు దగ్గర ఫిర్యాదు చేశాడు. మునసబ్బు పిలిపించి అడిగితే భీమయ్య తనకు డబ్బు ఇవ్వలేదన్నాడు. భీమయ్య, నీకు డబ్బు ఇస్తుండగా చూసిన వారు 20 మంది ఉన్నారే అన్నాడు మునసబ్బు.
రామయ్య తబ్బిబ్బైపోయి, అదేమిటండి, నేను భీమయ్య దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరే అన్నాడు, తన మోసం తానే బయట పెట్టుకుంటూ. కథ సమాప్తం.